బడ్జెట్ సందర్భంగా వచ్చిన కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ అన్నది తగ్గనుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు ఎవరికైతే 12,75,000 ఆదాయం వస్తూ ఉందో వాళ్ళు 83,200 ఇన్కమ్ ట్యాక్స్ అన్నది కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు ఎవరికైతే 15 lakhs శాలరీ ఉందో వాళ్ళు పాత స్లాబ్స్ ప్రకారం 1,30,000 ట్యాక్స్ అన్నది కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త స్లాబ్స్ ప్రకారం 97,500 కడితే చాలు. అంటే 32,500 ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఆదైనట్లే. అండ్ అదే విధంగా ఎవరికైతే సంవత్సరానికి 20 lakhs శాలరీ వస్తుందో వాళ్ళు పాత స్లాబ్స్ ప్రకారం 2,78,000 ట్యాక్స్ అన్నది కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం జస్ట్ 1,92,400 కడితే చాలు. అంటే టోటల్ గా 85,800 ట్యాక్స్ అన్నది వాళ్ళకైతే ఆదైనట్లే. అదే విధంగా ఎవరికైతే 24 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉందో సంవత్సరానికి వాళ్ళు పాత ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం 4,26,400 ట్యాక్స్ అనేది కట్టాల్సి వచ్చేది. కానీ కొత్త స్లాబ్స్ ప్రకారం 3,12,000 కడితే చాలు. అంటే 1,14,400 ట్యాక్స్ అన్నది వాళ్ళకైతే ఆదా అవుతుంది. అర్థమైందా అండి? సో ఈ సమాచారాన్ని ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ బడ్జెట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి.